మనిషికి దుఃఖం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా అండి? మనం ఎవరికైనా ఏదైనా ఒకటి ఇచ్చామనుకోండి, తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువగా రాకపోతే అది దుఃఖంలా మారుతది. ఏదైనా అవ్వనివ్వండి, ఎవరైనా సరే మనకు డబ్బు సహాయం చేశారనుకోండి, వాడిని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞత మనం చూపించలేదనుకోండి, అది దుఃఖంలా మారిపోతది వాడికి. వీడికి నేనింత సహాయం చేశాను, వీడు కనీసం కృతజ్ఞతనైనా నాకు చూపించట్లేదని చెప్పేసి దుఃఖం. రెండోది ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమను మనకు చూపించలేదు అనేసంటే, నేనెంత ప్రేమిస్తున్నా సరే, వీడు నన్ను పట్టించుకోడేంటి అని చెప్పేసి అదో రకమైన దుఃఖం. అలాగే భగవంతుడి విషయంలో కూడా అంతే. ఎందుకంటే దేవుడికి ఇన్ని దండాలు పెడుతున్నది, ఇన్ని పూజలు చేస్తున్నది కూడా ఏది లేకుండా ఆశించకుండా ఎవరం ఏమి చెయ్యము. దేవుడు నాకేదో ఒకటి ఇచ్చేయాలి. దేవుడు నాకేవో వరాలు కురిపించేయాలనే చేస్తాం గాని నిర్మలమైన మనసుతో ఏ కోరిక లేకుండా పూజలు మాత్రం చెయ్యము. అలా దేవుడు కూడా వరాలు ఇవ్వకుండా మనం అనుకున్న పూజలకి ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడనుకోండి, దేవుడిని కూడా మనం మార్చేస్తాం. అదే దుఃఖం. మనం అనుకున్నది అవ్వకపోతే అది దుఃఖంలా మారిపోతుంది మనకి. అవునా కాదా? థాంక్ యూ.